హాయ్ అందరికీ. గుడ్ మార్నింగ్. నిన్న నేను ప్రాన్ గ్రేవీ కర్రీ చేశానండి. బిర్యానీ చేశాను. బిర్యానీలోకి ప్రాన్ కర్రీ చేస్తే బాగుంటుందని ప్రాన్ కర్రీ చేయడం జరిగింది. ఆ ప్రాను గోపాలపట్నం మార్కెట్కి వెళ్ళి మంచి ప్రాన్ దొరికినాయి, పెద్ద ప్రాను. అవి తీసుకొచ్చి చక్కగా కొంచెం పెద్ద పెద్దవన్నీ ఏరేసి ప్రాన్ స్ప్రింగ్స్ అని చేశాను. ఇంక వేరేవి కొద్దిగా గ్రేవీ కర్రీ చేద్దాం, బిర్యానీలకు బాగుంటుందని రెడీ చేశాను అనమాట. అవి శుభ్రం చేసుకుని కొద్దిగా స్టవ్ మీద పెడితే ఆ పచ్చినీరు బయటకు వచ్చేస్తుంది, ఇట్లా ప్రాన్ మిగిలిపోతాయి అన్నమాట. ఆ ప్రాన్ వేయించడానికి ఈ ప్రాసెస్ పెట్టుకుంటాను. మామూలుగా కూరలాగా వండేసి ఇలాగైతే కనుక ఇలా వేపక్కర్లేదు, కానీ నాకు ఇది అలవాటు అనమాట. ఈ ప్రాన్ కొంచెం పచ్చి రొయ్యలు కొద్దిగా శుభ్రం చేసి బాగా వేపుకుంటే టేస్ట్ బాగుంటుందని నా నమ్మకం. అందుకని చెప్పి కొద్దిగా ఆయిల్లో పెట్టేసి నీరు వేరు చేసి ఈ రా ఈ రొయ్యల్ని కొంచెం నూనెలో వేపుకుంటాను అనమాట. కొంచెం పసుపేసి హెడ్స్ ఉన్నాయి, 2-3 హెడ్స్ వేసాను. వేస్తే ఏంటంటే కొంచెం అతుక్కోకుండా బాగా వేగుతాయి అనేసి నమ్మకం అనమాట. అందుకని అట్లా చేస్తుంటాను. అది ఇలా చేసిన తర్వాత కొద్దిగా అలా మధ్యలో ఖాళీ చేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తాను అనమాట. అదిగో చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను. ఇది సేమ్ ప్రొసీజర్. ఏంటంటే ముందు ఉల్లిపాయలు వేసేసి తర్వాత పచ్చి రొయ్యలు వేసేసి కూరలాగా వండుకుంటే బాగుంటుంది. కానీ నేను వేపుతాను కదా, వేపిన దాని మీద మళ్ళీ ఉల్లిపాయలు సెపరేట్గా చేసి మళ్ళీ ఇవన్నీ వేరేగా ఉంటుంది ప్రాసెస్. అందుకని నేను ఏం చేస్తానంటే ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాను అనమాట. మధ్యలో ఖాళీ చేసి ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గనిస్తాను అనమాట. చూడండి ఎంత బాగా మగ్గుతాయో. ఉల్లిపాయ అనేది కనపడదు మనకి, గ్రేవీ కర్రీ తయారవుతుంది. చాలామంది గ్రేవీకి టమాటాలు నూరేస్తారు, ఉల్లిపాయ గుజ్జులాగా వేస్తారు. ప్రాన్లో మిగిలిన నీరు పోసాను అన్నమాట. ఇప్పుడు నేను ప్రాన్ ఉడకబెడతాం కదా, ఆయిల్లో పెడతాం కదా, అప్పుడు పక్కన నీరు వస్తుంది కదా, ఆ నీరు మళ్ళీ వేస్ట్ అవ్వకుండా కూరలోనే వేసేసాను. అది ప్రాన్ వేపడానికి నేను చేసే ప్రయత్నాలు అనమాట ఇవి. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఈ గ్రేవీ కోసం చెప్పుకుంటున్నాము. గ్రేవీ కోసం ఏంటంటే ఉల్లిపాయ గ్రైండ్ చేసేసి ఉల్లి గుజ్జు లేకపోతే టమాటా గుజ్జు ఇట్లాంటివన్నీ వాడుతుంటారనమాట. నేను ఏం వేస్తానంటే జీడిపప్పు కొబ్బరి గ్రేవీలాగా శుభ్రంగా మెత్తగా నూరేసి అది వేస్తాను అన్నమాట. లేదు అంటే కనుక గసగసాలు కొబ్బరి, పూర్వం పెద్దోళ్ళు వేసేవారు, గసగసాలు కొబ్బరి నూరేస్తే బోల్డ్ గ్రేవీ వచ్చేస్తుంది చక్కగా కూరలో. నేను ఈ పాత పద్ధతిలోనే గ్రేవీ వేసాను అనమాట. గ్రేవీ చేస్తున్నాను ఈవేళ. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, ఉప్పు కారం వేసాను ఇందులో. వేసేసి అవి కొంచెం బాగా వేగిన తర్వాత ఈ గసాలు కొబ్బరి నూరు పెట్టుకున్నానండి పక్కన. అంటే నూరడం అంటే రోట్లో నూరడం కాదు, మిక్సీలోనే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆ గ్రైండ్ చేసింది ఎక్కువ వేయకుండా 1 స్పూన్ వేసాను అనమాట. అది మిగతాది అంతకంటే 1 స్పూన్ నూరలేం కదా, కొంచెం ఎక్కువే గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మళ్ళీ ఏదైనా గ్రేవీ కర్రీ చేసినప్పుడు ఆ గ్రేవీ వాడతాను అనమాట. ఈ గసగసాలు కొబ్బరి గ్రేవీ కోసం అది వాడతాను అన్నమాట. తర్వాత జీడిపప్పు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు ఎఫోర్డ్ చేయలేం కాబట్టి, ఎక్కువ ఖరీదు ఉంటుంది కాబట్టి దాని ప్లేస్లో పుచ్చపప్పు వేసుకున్నా కూడా సేమ్ టేస్ట్ వస్తుంది అనమాట. అందులో అనుమానమే లేదు. సేమ్ టేస్ట్ వస్తుంది, సేమ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది అనమాట. కొంచెం పూర్తిగా నీరంతా ఎగిరిపోవాలి, పచ్చి నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఉల్లిపాయలు చూసారా అస్సలు కనిపించట్లేదు, చక్కగా మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు మనం గ్రేవీ కోసం ఇప్పుడు నేను చెప్పిన పేస్ట్ వేస్తాం, గసగసాలును కొబ్బరి. మనకి రకరకాల టేస్ట్లు, రకరకాల మసాలాలు వాడుకోవాలంటే రకరకాల టేస్ట్ల కోసం. ఇది మాకు అలవాట్లేదు, అది మాకు అలవాట్లేదు కాకుండా ఏదేస్తే బాగుంటుంది చూసుకుని మనం వేసుకుంటూ ఉంటే అదే అలవాట్లు అవుతాయి అన్నమాట. అబ్బాయి మేము ఎప్పుడు అలా తినవండి, మాకు అలవాటు లేదండి అంటారు. అది కాదు, అలవాటు ఏది బాగుంది అని అనిపిస్తే అది మనం అలవాటు చేసుకోవాలన్నమాట. గరం మసాలా పౌడర్ వేసేసాను, అలాగే కొబ్బరి గసగసాలు పేస్ట్ వేసాను ఇందులో. వేసేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోస్తాను అన్నమాట. వాటర్ పోస్తే ఇంకా గ్రేవీ చాలా ఎక్కువ వస్తుంది దీనికి. గసగసాలు చాలామంది వాడడం మానేశారండి, కానీ
పూర్వం గసగసాలు చాలా ఎక్కువ వాడు ప్రతి కూరలోనూ గసగసాలు నూరి చక్కగా వేసేవారు అనమాట. గ్రేవీ చాలా బాగా వస్తుంది గసాలు వేస్తే. చూడండి గ్రేవీ అది కొంచెం ఆ నీరంతా నీరులో ప్రాన్ ఉడకాలి కదా, ప్రాన్ ఉడికి గ్రేవీ మనకు మిగులుతుంది అనమాట. చికెన్ కర్రీ అయినా ఇదే గ్రేవీ వాడితే గ్రేవీ కోసం ఇదే మెథడ్ వాడితే బాగుంటుంది. అలాగే కొరమేను చేప దానికి కూడా కొబ్బరి గసగసాలు నూరేస్తాం, చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసాను తర్వాత మళ్ళీ కొద్దిగా నీరు పోసాను అనమాట, ఉడకాలి కదా ఇదంతా అనేసి. ఉడికితే దగ్గరగా అయిపోద్ది కదా. దీంతో పాటుగా ప్రాన్ స్ప్రింగ్స్ అని ఒక స్టార్టర్ ఐటెం చేశానమాట. ఊరికే తినడానికి అన్నంలో కాకుండా మామూలుగా ఉట్టిగా సరదాగా తినేయడానికి. మా మనవాడికి చాలా ఇష్టం అనమాట అట్లా చేస్తే, అందుకని దానికి సపరేట్గా అది చేశాను. అది కూడా వీడియో పెట్టాను చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ కూర. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ కూర ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చకపోవడానికి ఏం లేదు ఇందులో, హ్యాపీగా తినచ్చు. మనకి గ్రేవీ ఎంత కావాలి అనుకుంటే అంత ఉంచుకోవచ్చు అనమాట. ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ, తక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం నీరు కూడా తక్కువ పోసుకోవచ్చు. అదే మన ఫ్యామిలీ కొంచెం పెద్దదనుకోండి, కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం గసగసాలు కొబ్బరి ముద్ద ఇంకొద్దిగా ఎక్కువ వేసుకుంటాం, కొద్దిగా వాటర్ వేసుకుని ఉడకబెట్టుకుంటాం. చిన్న సింపుల్ టెక్నిక్స్ అనమాట ఇది. అది చిన్న ఫ్యామిలీ మనకు అంత కూర అక్కర్లేదు అనుకుంటే ఒక్క స్పూను జస్ట్ వేసుకుంటాము, కొద్దిగా నీళ్ళు వేసుకుని అందులో ఉడకబెట్టుకుంటాము. ఈ రకంగా మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. అదే ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఇందులో కలుపులు కూడా వేసుకోవచ్చు. దోసకాయ అది మళ్ళీ వేరే టేస్ట్ వస్తాయి. దోసకాయ వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, రకరకాల వంకాయ రొయ్యలు చాలా బాగుంటుంది. వంకాయ రొయ్యలు, రొయ్యలు పొట్లకాయ ఏది వండేసాము ఇంతకుముందు మన ఛానల్లో ఉంది పొట్లకాయ రొయ్యలు. దోసకాయ రొయ్యలు లేదు. అలా చాలా రొయ్యలతో చాలా ఐటమ్స్ చేయొచ్చండి, చాలా బాగుంటాయి. నచ్చితే కామెంట్ కూడా పెట్టండి, మీ ఫీలింగ్ ఏంటో పెట్టండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.